ఈ చెప్పిన జ్ఞానాన్ని 10 లక్షణాలతో అందిస్తే దాని పేరు భాగవతం. 10 లక్షణములు వివరిస్తున్నాడు ఇక్కడ. తస్మా ఇదం భాగవతం పురాణం దశలక్షణం. మాటి మాటికి ఇదం భాగవతం, ఇదం భాగవతం, పురాణం దశలక్షణం. ఈ భాగవతం 10 లక్షణాలతో ఉంటుంది. 10 లక్షణాలు భాగవతంలో చెప్పబడుతున్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం క్లుప్తంగా. అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణమూతయ మన్వంతర ఈశానుకథ నిరోధో ముక్తిరాశ్రయ. ఇది విషయం. సుఖయోగేంద్రుడు చెప్తున్నారు భాగవత పురాణంలో 10 లక్షణాలు ఉంటాయి. సర్గము, విసర్గము, జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. స్థానము, పోషణము, ఊతులు, మన్వంతరములు, ఈశానుకథలు, నిరోధము, ముక్తి, ఆశ్రయము. ఇందులో 10వది ఏంటి? 10 అడగలేదు, ఆఖరిది అడిగాం, అది హాయి. 3వది ఏంటి, 4వది ఏంటి, కొంచెం. 10వది ఆశ్రయం. ఈ ఆశ్రయం నీకు స్పష్టంగా అర్థం కావడం కోసమే మిగిలిన 9 చెప్పబడుతున్నాయి అన్నాడు. ఇది ఎలాగో అర్థం చేసుకుందాం. దశమస్య విశుద్ధ్యర్థం నవానామిహ లక్షణం. విశుద్ధ్యర్థం అనే మాటకు అర్థం ఏంటంటే 10వదైన ఆశ్రయం నీకు తేటగా తెలియడం కోసం మిగిలిన 9 చెప్తున్నారు అన్నాడు ఇక్కడ. ఇది ఎలాంటిది అంటే, ఒక పండులో రసం ఉంటుంది. ఆ రసం తెలియడం కోసం ముందు దానిపై ఉన్నటువంటి చర్మము, దానిలో ఉన్నటువంటి తొనలు, దానిలో ఉన్న గింజలు, పీచు వగేరా చెప్తావు. ఉన్నది రసమే. ఎక్కడుంది అది? పండు లోపల ఎక్కడో దాక్కుందా? అంతా కదా. కనుక ప్రపంచం పండు, పరమాత్మ రసం. ఆ రసం చెప్పడం కోసం చెప్తున్నాడు ఇక్కడ. ఎంత పండు ఎందుకయ్యా అంటే అందులోని రసం చెప్పడం కోసం. ఇప్పుడు అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఇది పరిశీలిద్దాం. 10వదైన ఆశ్రయాన్ని తేలిగ్గా చెప్పడం కోసమే 9 చెప్పారు. వర్జయంతి మహాత్మానః శృతేనార్థేన చాంజస. ఇది తెలివైన వారి జాగ్రత్తగా విని 9 అర్థం చేసుకుని 9 విడిచిపెడతారట. ఎంత బాగుందండి ఇక్కడ. ఎందుకంటే పండంతా వరిచి రసం తీసుకున్నట్లుగా ఈ 9 విడిచిపెట్టి 10వది అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్నప్పుడు 10వదే 9లో ఉంది అని తెలుసుకుని ఆ 10వ దాన్ని పట్టుకుంటారు. ఇప్పుడు అర్థమైపోయింది కదా, స్పష్టమైపోయింది. ఇవి ఏంటో వివరిస్తున్నాడు, క్లుప్తంగానే చెప్పుకుందాం. మొట్టమొదటి సర్గము. సర్గము అంటే ఈ పంచభూతాలు, పంచేంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాలు ఉన్నటువంటి సృష్టి అంతా మొట్టమొదటి పరమాత్మ నుంచి కలగడాన్ని సర్గం అంటారు. ఆ తర్వాత ఆయన నుంచి బాధ్యత వహించి ఈ సృష్టిని రకరకాలుగా విస్తరింపజేశాడు బ్రహ్మదేవుడు. దాన్ని విసర్గం అంటారు. తెలుస్తున్న సర్గము, విసర్గము. అలాంటి ఈ సృష్టిలో మర్యాదలు నిలబెట్టి జగత్తు దెబ్బ తినకుండా కాపాడుతూ వస్తున్నాడు కదా, దానిని స్థితి అంటారు. స్థితి వైకుంఠ విజయ. దీనికి స్థానము అని మరొక పేరు. అంటే జగత్తు దెబ్బ తినకుండా కాపాడడం. మనం దీన్ని మొదటి దాని సృష్టి, రెండవ దాని స్థితి అంటున్నాం. ఈ స్థితిలో ఎన్ని ఉంటాయో తర్వాత చెప్తున్నాడు. పోషణము, స్థితిలో ఉన్న భాగాలు. స్థానము తర్వాత పోషణము. పోషణము అంటే ఇది ప్రధానంగా ఈ లోకాల్ని రక్షించడం కోసం భగవంతుడు చూపేటటువంటి అనుగ్రహం, ముఖ్యంగా భక్తుల్ని కాపాడేటప్పుడు చూపించేటటువంటి అనుగ్రహాన్ని పోషణం అంటారు. స్థితి అంటే లోకరక్షణ, పోషణ అంటే భక్త రక్షణ. ఇది తెలుసుకోవాల్సింది. ఇదంతా స్థితిలో భాగమే. అటు తర్వాత మన్వంతరములు అన్నాడు. మన్వంతరములు అంటే మనువుల కాలములు. ఒక్కొక్క మనువుల కాలంలో ఒక్కొక్క పనులు జరుగుతున్నాయి. అవి మన్వంతరములు. ఆ మనువులు వాళ్ళ కాలముల్లో జరిగిన ఘట్టాలు మన్వంతరములు. ఇది కూడా స్థితిలో భాగమే. ఆ మన్వంతరాలలో జీవుల్ని భగవంతుడు నడిపిస్తున్నాడు. ఎలా నడిపిస్తున్నాడు? ఆయన ఇష్టమండి. ఆయన ఇష్టమే కానీ నీ కర్మ కొద్దీ నడిపిస్తాడు. నీ కర్మ వాసన కొద్దీ నడిపిస్తాడు. ఒకరు ఆనందిస్తారు, ఒకరు బాధపడతారు. వాసన కనుక వారిని వారి వారి వాసనల కొద్దీ నడిపించడమేందో ఆ కర్మవాసనలు అనుసరించి నడిపించే శక్తులని ఊతులు అంటారు. ఊతులు అనగా దీనే ఊతి భిస్సీద సాధనం, కొంత అర్థం అవ్వాలి. కనుక వారి వారి కర్మవాసనలను అనుసరించి పరమాత్మ నడపడం ఉన్నదే దాన్ని ఊతులు అని అంటారు. ఇప్పటికి ఎన్నయ్యమ్మా? ప్రధానంగా సర్గ, విసర్గ, స్థాన, పోషణ, ఊతులు 5 అయ్యాయి. మన్వంతరము, ఈశాను కథలు. ఇప్పుడు ఆయా మన్వంతరాలలో భగవానుడు రకరకాల అవతారాలు ధరించి రకరకాల చరిత్రలు చేశాడు. మత్స్యావతారం ఎత్తాడు, అదొక కథ. వరాహవతారం మరొక కథ, కృష్ణావతారం ఒక కథ. ఇలాగ ఎన్నెన్న కథలు ఉన్నాయి కదా, వీటి ఈశాను కథలు అంటారు. కథ అంటే ఆయన చేసే ప్రవర్తన. అది ఆయనే చేయాలి కానీ ఎవడు చేయించలేడు. మనకైతే మన కర్మలు చేయిస్తాయి. అది ఆయన సంకల్పంతో లేలుగా చేస్తాడు. వాటిని ఈశాను కథలు అని అంటారు ఇక్కడ. ఇక్కడ తర్వాత చెప్తున్నది అత్యద్భుతమైన మరొక అంశము, నిరోధము. చాలా ముఖ్యం. నిరోధము అంటే నడుస్తున్న ప్రపంచాన్ని ఆపడం.
అది నిరోధం. దీనికే మనం ప్రళయం అంటాం ఇక్కడ. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు చెప్పినటువంటి 8 8 ఏమయ్యే? మొదటి భాగం సృష్టి, మధ్య భాగం స్థితి, చివరి నిరోధం లయ. అంటే సృష్టి స్థితి లయలే. ఈ 3 అర్థమయ్యేది కదా. స్థితి ఎలా ఉంటుందో చెప్పడం కోసం మధ్యలో కొంచెం వివరణ ఇచ్చాడు. సృష్టికి 2 చెప్పాడు, సర్గ విసర్గ. స్థితి స్థానం, పోషణం, ఊతులు, దాని తర్వాత మన్వంతరములు, ఈశాను కథలు, ఇవి స్థితి. నిరోధం ఆపేశాడండి ఇక్కడ. ఎందుకంటే పిల్లాడు ఆడుకుంటూ వచ్చాడు, ఆఖరికి తల్లి ఇలా రా అని పడుకోబెట్టింది. అది నిరోధం అంటే. అలసిపోయిన సృష్టికి విశ్రాంతి ఇచ్చాడు నిరోధం. విశ్రాంతే. మళ్ళీ కల్పం పూర్తవగానే మళ్ళీ స్టార్ట్, సర్గ విసర్గ వగేర వగేర వగేర. మళ్ళీ స్టార్ట్ అవునా లేదో చెప్పండి ఇక్కడ. మళ్ళీ ఇదే 10వది. ఈ 9వది ఇంకా చెప్పట్లేదు. నిరోధం ఎవరికి చెప్పండి ఇక్కడ. మీరే ఉన్న ఎక్స్పీరియన్స్ విన్నదాన్ని బట్టి చెప్పవచ్చు. నిరోధం ఎవరికి? సృష్టికి, అందరికీ. మీకు నాకే కాదు, అందరికీ నిరోధమే. ప్రళయంలో అన్నీ లాగేశాడు. కానీ మళ్ళీ వాళ్ళు బయటకు వస్తారు. అది నిరోధమే అన్నాడు తప్ప అది ఇంకా వాళ్ళు అయిపోయారు కనుక మరికి పుట్టరని. ఒక ఆయన అన్నాడు, ఎలాగో చచ్చిపోతున్నాం కదండి, అదే ముక్తి అన్నాడు. చచ్చిపోవడం ముక్తి కాదు. ఒక బాడీ పోయింది, ఇంకా 2 బాడీలు అఘోరిస్తున్నాయి. అది కూడా వచ్చింది బాధ. చచ్చిపోవడం మోక్షం కాదు. ఇది బాగా తెలుసుకోండి ఇక్కడ. కనుక ఇవన్నీ నిరోధం అంటే ఆగిపోయింది అన్నాడు, అంటే మళ్ళీ స్టార్ట్ అవుతుందని అర్థం ఇక్కడ. ఇవాళతో ఇప్పుడు నిరోధం, రేపు మళ్ళీ ప్రారంభం. అంతే, ఇది కూడా మళ్ళీ ప్రారంభం. ఇంతవరకు 8 చెప్పాం కదా. 8 ప్రపంచానికి, మధ్యలో పోషణం భక్తులకి. ఇంకో 9వది చెప్తున్నాడు, ముక్తి. ఇది ఇక్కడ. ఇది యోగ్యులు ఎవరో ఇందాక చెప్పినట్టు ఆ బ్రహ్మజ్ఞానం ఎవరు పొందారో వారికి ఇస్తాడు ఆ 9వది ముక్తి. వాళ్ళు మరి తిరిగి పుట్టరు, వాళ్ళకి ఆపడం కాదు. మరి వాళ్ళకి లేదు ఈ జగత్తు. వాళ్ళు మళ్ళీ జన్మించకుండా వాళ్ళని అనుగ్రహిస్తాడు. అది ఈయన పనే. ఇవి 9 కదా. ఇప్పుడు 9 తెలిసింది. దీన్ని ముక్తి అంటారు. నిరోధము తర్వాత ఇది ముక్తి. నిరోధము ముక్తి కాదు. నిరోధం సృష్టికి ఇంటర్మిషన్, విరామం, మళ్ళీ ప్రారంభం సినిమా. అంతే ఇక్కడ. ముక్తి అంటే సృష్టికి ముక్తి లేదు. సృష్టికి ముక్తి లేదు. సమూహ ముక్తి ఉండదండి. అనే సమూహాలకు జ్ఞానం చెప్తే నిద్ర వస్తుందంటే వాడు ముక్తికి రాతలేదు కనుక అర్థం ఇక్కడ. సమూహానికి ముక్తి లేదు, యోగ్యులైన వాళ్ళకి ముక్తి ఉంటుంది ఇక్కడ. వాడు కోటికొకడు కూడా దొరకడు. వాసుదేవ సర్మితి సమహాత్మాసు దుర్లభ. అటువంటి వాడికి ఇచ్చేది ముక్తి. ఇప్పుడు ముక్తి అంటే అర్థమైంది కదా. యోగ్యులైన వాళ్ళకి ఇచ్చేది ముక్తి. మిగిలినవన్నీ సృష్టికి సంబంధించినవి. ఇది మాత్రం తజ్జీవుడికి సంబంధించింది. ఈ 9 ఎవడిని ఆశ్రయించుకుని జరుగుతున్నాయో అది 10వది. అది ఆశ్రయము అన్నాడు ఇక్కడ. అంటే ఈ 9 మీరు సృష్టిని చూస్తున్నారు. ఈ 9 ఎవడిని ఆధారం చేసుకుని నడుస్తున్నాయో వాడు 10వవాడు. ఈ 10వవాడు అర్థం చేసుకోవడం కోసమే, 10 వాడిని అర్థం చేసుకోవడం కోసమే ఈ 9 చెప్పేమయ్యా అన్నాడు ఇక్కడ. అంత బాగున్నది. కనుక సృష్టి, స్థితి, లయ, మోక్షము అంటే మనం 9 4 చేసేసుకున్నాం. ఈ 4 ఎవడి వల్ల ఎవడిని ఆధారం చేసుకుని జరుగుతున్నాయో వాడిని నీకు అర్థం చేయడం కోసం చెప్పేదే భాగవతం. ఆ లక్షణంలో ఈ 9 కూడా చెప్పింది భాగవతం. అంటే భగవంతుడు ఎలా సృష్టి చేశాడు, సృష్టిలో మన్వంతరాలు ఎలా విస్తరింపజేస్తున్నాడు, ఆ మన్వంతరాల స్థితి ఎలా చేశాడు, భక్తుల్ని ఎలా రక్షిస్తున్నాడు, తను ఎలా అవతరించి ఈశాన గదులు చూపిస్తున్నాడు, ఆఖరికి సృష్టికి లయం ఎలా ఇస్తున్నాడు, ఇవన్నీ చెప్తూ కొందరు భక్తులకి, ప్రహ్లాదాదులకి ముక్తిని ఎలా ఇచ్చాడు, గోపికలకు ముక్తిని ఎలా ఇచ్చాడు, శృతదేవుడికి ముక్తిని ఎలా ఇచ్చాడు, ఆ ముక్తినిచ్చే విషయాలు కూడా చెప్తున్నారు. కనుక 9 చెప్తున్నారు. ఈ 9 వింటున్నప్పుడు అదే భాగవతం. కానీ 9 ఎవడు చేస్తున్నాడు? భగవంతుడు. ఈ 9 ఎవడి యందు జరుగుతున్నాయి? భగవంతుని యందు. 9 ఎవడి వల్ల జరుగుతున్నాయి? భగవంతుని యందు. కనుక జరుగుతున్నది ముఖ్యం కాదు. ఎవడి వల్ల, ఎవరిని యందు, ఎవరిని చేత జరుగుతుంది వాడి ముఖ్యం. అది చెప్పడం కోసం అది 10వది. ఆ 10వదాన్ని గురించి చెప్పడం కోసమే 9 చెప్తున్నాం. ఈ 10 కలిపితే భాగవతం. ఇదయ్యా భాగవత స్వరూపం అని సంపూర్ణంగా చెప్పారు. ఎవరు? సుఖయోగిందుల వారు. ఈ 10 ఉండేది భాగవతం. భాగవతం సబ్జెక్ట్ మ్యాటర్ అంతా అయిపోయిందండి. ఈ 10 భాగవతం.